సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర కొద్దిసేపటి క్రితం ఆందోళన చేశారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను మొత్తం అందరినీ కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అక్కడ హరీష్ రావు కూడా ఉన్నారు, మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు, సీనియర్ నేతలు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. రాళ్లు రువ్వారు. ఆయన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తో కలిసి మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడ ఆయన ఇంటిపై రాళ్లు రువ్వినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతలంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలి, వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలి పోలీసులంటూ కూడా అక్కడ 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. దీంతో వారందరినీ కూడా అరెస్టు చేసి శ్రీశైలం రోడ్డు మీదుగా కల్వకుర్తి ప్రస్తుతం తరలిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా మాట్లాడుతోంది. పోలీసులు ప్రతి విషయాన్ని కూడా మధ్యాహ్నం నుంచి చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటన మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ దాడి ఘటన వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. మేము అరెస్టులకు భయపడే వాళ్ళం కాదు, మాకు న్యాయం చేయమని అడగడానికి వచ్చాము. 2 గంటల పాటు ఇక్కడ ధర్నా చేసినప్పుడు మాకు న్యాయం చేయాలి, ఎవరైతే దోషులున్నారో వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరడానికి మేము వచ్చాము. అయితే మా మీదే తిరిగి అప్రజాస్వామికంగా కేసులు పెట్టి మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి చేయించిన దాడి అంటున్నారు హరీష్ రావు. ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు, 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. ఆయన భార్య పైనుంచి కిందకి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు, 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్టు చేసి ప్రస్తుతం పోలీసులు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి ఇంటిపై ఈరోజు మధ్యాహ్నం అరికెపూడి గాంధీ దాడి చేశారు. ఆయన భారీ కాన్వాయ్తో అక్కడికి తరలి వెళ్లి అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వినటువంటి పరిస్థితి మనం చూసాం. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మధ్యాహ్నం నెలకొన్నాయి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర. అయితే ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు హరీష్ రావు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు ప్రతిపక్ష నేతలపై చూసి ఉండరు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రతిపక్ష నేతలపై దాడులు పెరిగిపోయాయంటూ కూడా హరీష్ రావు మండిపడుతున్నటువంటి దృశ్యాలు మనం కొద్దిసేపటి క్రితం ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా విన్నాం. అయితే ప్రస్తుతం ఆ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి 2 వాహనాల్లో శ్రీశైలం తరలిస్తున్నారు. అరెస్టుకు సంబంధించి కూడా మాకు
ఎటువంటి సమాచారం లేదని చెప్తూ ఉన్నారు హరీష్ రావు. ఇటువంటి అరెస్టులకు మేము భయపడేవారం కాదు, ఎదురు తిరిగి నిలబడతాం, ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడతాం, మాకు న్యాయం కావాలని ఇక్కడ సిపి ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేస్తే మమ్మల్ని తిరిగి అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే దోషులున్నారో వాళ్ళని పక్కకు పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం న్యాయం కాదంటూ కూడా హరీష్ రావు మండిపడుతూ ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాలి, అలాగే వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలంటూ కూడా అక్కడ 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. దీంతో వారందరినీ కూడా అక్కడ అరెస్టు చేసి ప్రస్తుతం శ్రీశైలం రోడ్డు మీదుగా వారిని కల్వకుర్తి తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ అరెస్టులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు, మమ్మల్ని అక్కడ అరెస్టు చేసి వాహనాల్లో బలవంతంగా ఎక్కించి ఎక్కడికి తరలిస్తున్నారో కూడా మాకు మినిమం సమాచారం ఇవ్వకుండా తరలిస్తున్నారంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసును సుమోటాగా తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం 11 సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. A1 గా అరికపూడి గాంధీతో పాటు మరొక 15 మంది అనుచరులపై కూడా కేసులు పెట్టారు. గచ్చిబౌలి ఎస్ఐ మహేష్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే గచ్చిబౌలి సిపి కార్యాలయంలో ఆందోళన చేస్తున్న మొత్తం బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసు అధికారులు 2 బస్సుల్లో వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతానికి అటు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కేశంపేట వైపు వెళ్తున్నారు. అయితే మరికాసేపట్లో కేశంపేట పోలీస్ స్టేషన్ కు చేరుకునే అవకాశం ఉంది. వీళ్ళని ముందస్తు చర్యల్లో భాగంగానే అదుపులో తీసుకున్నాము. కేశంపేట పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అక్కడ వాళ్ళని పోలీసులకు అప్పగించి ఆ తర్వాత ముందస్తు చర్యలకు సంబంధించి నోటీసులు ఇచ్చి పంపించి వేస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా అదే చెప్పడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగానే వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం. వీళ్ళపైన ఎలాంటి కేసు అంటే మామూలు ముందస్తు చర్యలో భాగంగా ఒక పెట్టి కేసు ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే తలకొండపల్లి పోలీస్ స్టేషన్ దాటి ప్రస్తుతానికి కేశంపేట వైపుగా ఈ వాహనాలు వెళ్తున్నాయి. మరి కాసేపట్లో కేశంపేట పోలీస్ స్టేషన్ చేరుకునే అవకాశం ఉంది. మరొక చూస్తే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసు సంబంధించి మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సుమోటగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా 15 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అరకపూడి గాంధీతో పాటు ఒక 4 కార్పొరేటర్లు మిగతా కార్యకర్తల పైన కేసులు నమోదు చేశారు. వీళ్ళంతా కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న పూల కుండీలు, తర్వాత అద్దాలు, తర్వాత రాళ్లతో దాడి చేశారు, కోడిగుళ్లతో దాడి చేశారని అక్కడ ఉన్న అధికారులు ఇచ్చిన ఫిర్యాదు. అంటే గచ్చిబౌలి ఎస్ఐ సుమోటగా కేసు తీసుకోవడం జరిగింది. గచ్చిబౌలి పోలీసులు కేసుకు సుమోటగా తీసుకొని ఆ మేరకు కేసు నమోదు చేశారు. కార్యకర్తలు తర్వాత ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 5 గంటల పాటు పెట్టి వాళ్ళకు కూడా 41 నోటీసులు ఇచ్చి అంటే వాళ్ళకు కూడా 41 నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పంపించి వేయడం జరిగింది. అయితే వాళ్ళపైన 189, 191(2), 191(3), 61, 132, 329, 343, 324, 324 లాంటి సెక్షన్లు కూడా మొత్తంగా 11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా వదిలిపెట్టారు. ప్రస్తుతానికైతే హరీష్ రావుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మరికాసేపట్లో కేశంపేట పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి ముందస్తు చర్యలో భాగంగా అదుపులో తీసుకున్నామని చెప్పి వాళ్ళని వదిలిపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.